ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి వస్తే టోటల్ చాప్టర్స్ మీకు ఫస్ట్ ఇయర్ లో టోటల్ 15 చాప్టర్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ 15 చాప్టర్స్. సో వెన్ యూ కమ్ టు సెకండ్ ఇయర్, సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 15 చాప్టర్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. అండ్ సో టోటల్ వచ్చేసి మనకి 15 చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ అండ్ 16 చాప్టర్స్ ఇన్ సెకండ్ ఇయర్. 16 చాప్టర్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా? మీకు ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ తెలుసు, ఆల్రెడీ మీరు 8th 9th 10th లో కొన్ని కవర్ అయినాయి ఆల్రెడీ మీకు. సో మనకు సో ఇప్పటి వరకు మీకు ఐఐటి ఫౌండేషన్ ఉన్నా లేకున్నా కూడా మనం ఇక్కడ స్టార్టింగ్ నుండి డిస్కస్ చేస్తాం. మీకు ఫిజిక్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫిజిక్స్ ఒక ప్రాబ్లం, జనరల్ గా మీకు ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఉంటుంది మొత్తం. ఫిజిక్స్ ఇట్ హ్యాస్ థియరీ అండ్ ప్రాబ్లమ్. బికాస్ మీకు ఫిజిక్స్ విషయానికి వస్తే యూ షుడ్ నో మ్యాథమెటిక్స్. ఫస్ట్ యూ షుడ్ నో మ్యాథమెటిక్స్ టు లెర్న్ ఫిజిక్స్. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే మీకు మ్యాథ్స్ రావాలి కంపల్సరీ. సో బికాస్ మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. మనం అందరం ఏం చేస్తాం, మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు, హిందీ, కొందరికి తమిళ్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మదర్ టంగ్ ఉంటది. సో వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అంటే, కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేస్తారు వాళ్ళు? దే స్పీక్ ఇన్ దేర్ మదర్ టంగ్ యూజ్ చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళ వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడతారు కదా. సో ఫిజిక్స్ కి వచ్చే లాంగ్వేజ్ ఏంటి అంటే మ్యాథ్స్. ఫిజిక్స్ లాంగ్వేజ్ ఆఫ్ mathematics is the language of physics. So that is the reason you should know mathematics. Wait for a second. See, mathematics is the language of physics. So you should know some basic mathematics. మీకు ఆల్రెడీ మ్యాథ్స్ కూడా ఐడియా ఉంటుంది 10th వరకు. మీకు ఆల్రెడీ ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, ఇంకా ఏమేమి వచ్చాయి మీకు? జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఇంకేమొచ్చాయి మీకు ఐడియా ఉంది? అవన్నీ ఒకసారి ఏం లేదు, అదే సేమ్ మ్యాథమెటిక్స్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది. సో మీకు ఇప్పుడు స్ట్రైట్ లైన్ తెలుసు కదా మీకు. ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మ్యాథమెటిక్స్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఫిజిక్స్, ఎవ్రీ వన్ షుడ్ నో మ్యాథమెటిక్స్. ఫస్ట్ మనకు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. డైరెక్ట్ గా ఫిజిక్స్ నేర్చుకోలేరు ఎవరు. మ్యాథమెటిక్స్ రాకుండా ఫిజిక్స్ ఎవరు నేర్చుకోలేరు. సో మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. సో మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మెకానిక్స్ ఉంటుంది మీకు ఫస్ట్ ఇయర్ లో. సో ఇన్ ఫస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ తీసుకుంటే సో మేజర్ చాప్టర్స్ మనకు బాగా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమేమి ఉంటాయంటే, సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి సో మెకానిక్స్ అంటాం. సో మెకానిక్స్ బ్రాడ్లీ అంటే బ్రాడ్ గా ఈ 15 చాప్టర్స్ ఉన్నాయి కదా మనకి ఫస్ట్ ఇయర్ లో 15 చాప్టర్స్. సో ఈ 15 చాప్టర్స్ వచ్చేసి మనకి దీంట్లో మోస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఆర్ రిలేటెడ్ టు మెకానిక్స్. చాలా చాప్టర్స్ మనకు హాఫ్ ఆఫ్ ద బుక్ మీకు మెకానిక్స్ ఏ ఉంటుంది. మెకానిక్స్ ఒకటి మేజర్ చాప్టర్స్. నెక్స్ట్ హీట్ చాప్టర్స్, హీట్ మీద ఉంటది, హీట్ మీద. సో దీస్ ఆర్ ద మేజర్ చాప్టర్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసరికి మేజర్ చాప్టర్స్. మెకానిక్స్ అండ్ హీట్స్, సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. సో ఈ చాప్టర్స్ ఉంటాయి మేజర్ గా మీకు ఫస్ట్ ఇయర్ లో. ఐఎమ్ నాట్ రైటింగ్ ఆల్ చాప్టర్స్.
So it's better to all of you better to buy first year physics book, textbook కొనుక్కోండి if possible. So first year book లో మీకు మెకానిక్స్, హీట్, సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఇవి బాగా మేజర్ చాప్టర్స్ ఇవి. ఓకేనా? సో మేజర్ చాప్టర్స్ ఇవి మనకి. మరి సెకండ్ ఇయర్ కి వస్తే ఆల్రెడీ మీకు 9th క్లాస్ లో 10th క్లాస్ లో ఈ సెకండ్ ఇయర్ లో వచ్చే చాప్టర్స్ ఆల్రెడీ మీరు చదివారు ఆల్రెడీ. సో 9th లో 10th లో చదివేసారు ఆల్రెడీ. సో సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మీకు ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో వెన్ యూ కమ్ టు సెకండ్ ఇయర్, సో దీంట్లో మేజర్ చాప్టర్స్ కరెంట్. సో ద చాప్టర్స్ రిలేటెడ్ టు కరెంట్స్ అండ్ సర్క్యూట్స్. మీకు అన్ని సర్క్యూట్స్ అవి ఉంటాయి. సో ఈ మేజర్ చాప్టర్స్ ఇవన్నీ. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ అని ఉంటుంది ఒక చాప్టర్. సో ఈ మోడర్న్ ఫిజిక్స్ ఫ్యూ చాప్టర్స్ ఆర్ దేర్. సో మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ ఆప్టిక్స్. సో ఇది అందరికి తెలుసు, మీ అందరికి ఆప్టిక్స్. లైట్ స్టడీ చేస్తాం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా, మిర్రర్స్, లెన్సెస్, మిర్రర్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇది కూడా చాలా పెద్ద చాప్టర్. ఆప్టిక్స్. వేవ్స్ అంటే మనకు సౌండ్ వేవ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. సో ఇవి మనకు బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ చాప్టర్స్ అన్నమాట. సో సెకండ్ ఇయర్ లో వచ్చేసి మేజర్ చాప్టర్స్ మనకి. సో మేజర్ చాప్టర్స్ ఇవి కరెంట్స్ అండ్ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, వేవ్స్. సో మీరు ఫిజిక్స్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ యూ షుడ్ స్టార్ట్ మ్యాథమెటిక్స్. యూ షుడ్ లెర్న్ మ్యాథమెటిక్స్. సో ఫర్ దట్ రీజన్, సో we start with basic mathematics in physics. Okay, now today we start basic mathematics. సో వి స్టార్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఒకసారి నేను మ్యాథ్స్ మనకు అవసరమైన మ్యాథ్స్ అంటే మనం ఫిజిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడెక్కడ మ్యాథ్స్ ఎక్కడెక్కడ మనకు అవసరం వస్తుందో, సో దట్ మ్యాథమెటిక్స్ ఓన్లీ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా? ఫస్ట్ మనం మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఫిజిక్స్ లోకి వెళ్దాం. సో టుడే ఆన్వర్డ్స్ వి స్టార్ట్ క్లాసెస్. సార్ ఆల్రెడీ నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15 and 16 చాప్టర్స్, 31 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. సో మేజర్ చాప్టర్స్ అయితే ఇవి ఫస్ట్ ఇయర్ లో: మెకానిక్స్, హీట్, సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. సో ఇవి మన మేజర్ చాప్టర్స్. సెకండ్ ఇయర్ కి వస్తే కరెంట్స్ అండ్ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, వేవ్స్. కొంచెం హెవీ ఉంటుంది మీకు. సెకండ్ ఇయర్ కి వస్తే బుక్ కొంచెం సైజ్, సిలబస్ కూడా కొంచెం హెవీ. ఫస్ట్ ఇయర్ లో సిలబస్ కొంచెం స్మాల్ ఉంటుంది మీకు కంపేర్ టు సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సిలబస్ కొంచెం తక్కువ, 3/4 ఉంటుంది ఫస్ట్ ఇయర్. ఇది ఒక సో ఇదైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో 3/4 ఉంటుంది ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు. సెకండ్ ఇయర్ సిలబస్ కొంచెం హెవీ సిలబస్. ఎనీవే మీరైతే 8th, 9th, 10th లో కొన్ని చాప్టర్స్ కవర్ అయిపోయినాయి ఆల్రెడీ మీకు. ఆల్రెడీ యూ కవర్డ్ ఇన్ 8th, 9th, 10th క్లాస్. ఓకేనా? ఇఫ్ పాసిబుల్ మీకు వీలైతే ఒకసారి చదవండి. ఫిజిక్స్ వచ్చేసరికి మీరు 8th, 9th, 10th ఫిజిక్స్ ఒకసారి మళ్ళీ ఒక్కసారి చదవండి అది. సో ఎనీవే వీ స్టార్ట్. మ్యాథమెటిక్స్ రావాలని చెప్పాను. ఫస్ట్ యూ షుడ్ నో బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్. సో టుడే వీ స్టార్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే? హలో స్టూడెంట్స్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. Okay. Yes, sir. ఓకే, టుడే వి స్టార్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఇంపార్టెంట్ మ్యాథ్స్. నేను అంతా చెప్పను మ్యాథ్స్, బట్ మోస్ట్ మనకు పనికి వచ్చే మ్యాథ్స్. ఫిజిక్స్ వాళ్ళకి ఎక్కడెక్కడ మ్యాథ్స్ అవసరం అక్కడ చెప్తాను నేను. ఫస్ట్ వి స్టార్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇవన్నీ ఆల్రెడీ మీకు మ్యాథ్స్ లో వచ్చే ఉంటాయి. వన్స్ అగైన్ ఐ రివైజ్ ఇట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్.
Okay, quadratic equation ante if you see this type of equation, ippudu meeku ax square plus bx plus c మీకు ఇలా ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి, సో మీకు ఇట్లా ఉంటే దాన్ని ఏమంటామంటే దిస్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్, సో దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్, దిస్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. This is called quadratic equation. ఇక్కడ కంపల్సరీ కండిషన్ హియర్, కంపల్సరీ కండిషన్ ఒకటి ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఏ నాట్ జీరో, ఏ జీరో కావద్దు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇట్లా ఉంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. హియర్ కంపల్సరీ కండిషన్ ఏ నాట్ జీరో, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ నాట్ జీరో. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ దీనికి చూడండి, ఇక్కడ ఏ కామా బి కామా సి అంటే ఏంటంటే ఆర్ కాన్స్టెంట్స్, ఇవి కాన్స్టెంట్స్ అన్నమాట. ఇవి దే ఆర్ కాన్స్టెంట్స్ అంటే జస్ట్ లైక్ నెంబర్ అన్నమాట. ఏ కెన్ బి 1 2 3 4 ఎక్సెట్రా. ఏ బి వాల్యూ కూడా మీకు 1 2 3 4 ఎనీథింగ్, -1 -2 -3 -4 ఎక్సెట్రా. జస్ట్ నెంబర్ అన్నమాట, just numbers. They may be positive or negative. They may be positive number, make positive undachu, or negative number. A B C. సో ఇక్కడ ఎక్స్ అంటే, సో చూడండి ఎక్స్ వాల్యూ నేను ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ నాకు ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే హియర్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. yes very good. yes ఇది మీకు ఇది గుర్తుండాలి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ దీని ఏమంటే రూట్ అంటాం మనం. we can find roots. So this is the, so అంటే మనకు చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏం చెప్తుంది అంటే ఎక్స్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ alpha beta plus or minus 2 రూట్స్ ఉంటాయి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్, సారీ ఇక్కడ ఎక్కువ వస్తుంది బాగా, వెయిట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 roots. yes 2 రూట్స్. alpha beta yes alpha beta. so one is alpha is plus తీసుకుంటే alpha b square minus 4ac. yes correct 2a by 2a. Beta equal to minus. Beta is equals to minus b minus under root b square minus 4ac by 2a. yes very good. so beta alpha beta are the 2 roots. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేద్దాం మనం దీని మీద. సో ఫిజిక్స్ లో చాలా సార్లు మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఈ ఫార్ములా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏ కంపల్సరీ నాట్ జీరో. ఓకే నౌ వి గో టు ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చూద్దాం. సపోజ్ గివెన్ 2x స్క్వేర్ minus 5x plus 3 is 0. I solve this. Find x, find roots. ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉంది. కంపేర్ విత్ ax square plus bx plus c 0. Now tell me what is a? 1 comma 3 by 2. 1 comma a value. Tell me a value. Compare. a value A value 2. Right. A value 2. B value? -5. -5. Yes. -5. Very good. Minus kuda తీసుకోవాలి. So C value 3. +3. Yes. So మనకి x కావాలి. X is equal to -b plus or minus under root b square minus 4ac. Yes, minus 4ac square minus 4ac by 2a. By 2a, right. Substitute all values. Minus
So minus -5 of -5 plus or minus -5 under root -5 whole square yes, minus 4 into 2 2 into into 2 into 3. whole by 2 into 2. yes 2 into 2. So solve this, we get 5 5 minus plus into or minus 5 minus plus. So మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది minus ప్లస్ ఆర్ plus or మైనస్ minus under root 25 minus 25 minus 24 4. 25 minus 24 by 4 by 4. Right. So x is equal to 5 plus or plus minus or root minus 1. under root 1 by 4. Yes. 4. So x is equal to 5 plus or 5 minus plus 1 by 4. So మనకు alpha ఎంత వస్తుంది చెప్పండి. Alpha is equal to plus తీసుకోండి. So alpha 5 plus 1 by 4. 1 3 by 2. So 5 minus 1 by 4. Yes. Alpha value we got 3 by 6 2. by 4. 6 by 4 is equals to 3 by 2. 3 by by 2. 2. Yes. So beta Beta is equals Beta to is equal to 1. 4 by 4 1. 4 by 4 is equal to 1. equals to 1. yes alpha beta values we got. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు మన సో గివెన్ ఈక్వేషన్ ఇస్ 2x స్క్వేర్ minus 5x plus 3 is 0. మనకు 0 రావాలి అంటే x వాల్యూ ఎంత పెట్టాలి ఇక్కడ మీరు 3 by 2 పెట్టండి ఒకసారి. సో చెక్ దిస్ 2 we can check into like 3 this. by 2. You have to check like this. మళ్ళీ చెక్ చేసుకుందాం ఒకసారి కరెక్టా కదా. సో ఇక్కడ 3 by 3 2 by 2 whole square minus 3 5 by 2. into 3 by 2 plus 3. yes now solve this. మన 0 వస్తుందా చెప్పండి. కెన్ యూ గెస్? 0 రావాలి కంపల్సరీ Yes, వస్తుంది. sir. So we 2 get into 0 minus 9 by 15 4 by minus 5 by plus 3 15 by 0. 2 plus 3. Yes. So 18 by 4 minus 15 by 2 By 2 plus 3 plus is 3. 0. So ఎంత వస్తుంది? 2 2s are 2 9s are okay 9 by 2 కదా. Okay total 2 రాద్దాం. Denominator 2. Okay 2. so ఇక్కడ 9 9 వస్తుంది, minus ఇక్కడ 15 15 వస్తుంది. plus 9 minus 15 plus ఇక్కడ చూడండి ఇక్కడ plus ఏమొస్తుంది? 6. 3 into 2 వస్తుందా? 6 వస్తుంది ఇక్కడ 3 into 2. కొందరికి మేబీ ప్రాబ్లం అవ్వచ్చు, ఇది ఎట్లా వచ్చిందని డౌట్ రావచ్చు మీకు కొందరికి. వాళ్ళ కోసం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. వన్స్ అగైన్ నేను మళ్ళీ ఒక్కసారి నీట్ గా ఇంకా అర్థం కాని వాళ్ళకి. సో చూడండి మళ్ళీ ఒక్కసారి 9 by 2 రాయాలి ఫస్ట్. ఓకే నెక్స్ట్ 15 by 2. తర్వాత చూడండి షార్ట్ కట్ మెథడ్ ఎలా చేస్తారో 3 ఇక్కడ ఎబో బిలో మల్టిప్లై విత్ 2 ఇలా చేయండి సింపుల్ గా. సో మనకి మొత్తం 2 ఉంది కింద 2. సో పైన ఏముంది 9 15 minus 15 plus 3 6. into 2. Right 6. So 9 minus 15 plus Plus 6 by by 2. 2. చూడండి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి 9 minus 15 అంటే minus 6 plus 6. Minus 6 Plus plus 6 6. by 2 is అంటే equal to చూడండి 0 is equal to 0 0 by అంటే 2 is equals to LHS is equal to RHS. RHS. Satisfied. So our answer is correct. One answer is correct. Similarly, you can put B also. So you can also Beta. check B. Check చేసుకోండి. Put beta. Yes, beta is equal to 1. Given equation 2x square 6 square minus 5x minus plus 3. ఇది మన equation. Put 1. So 1 square 5 into 1 minus plus 5 3. into 1 plus 3. So 2 minus 5 plus 3 0. Minus 3 plus 3 0. 0 is 0 equal is to 0. equals to LHS is equal to RHS. LHS is equal to RHS. Yes, Hence proved. and proved. It's correct. So ఇట్లా మీరు చెక్ చేయాలి. మీకు డౌట్ వస్తే మీకు కరెక్ట్ అయినా కాదా, ఇది ఈక్వేషన్స్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది ఫైనల్ గా మనకి ఆన్సర్ కరెక్టా కాదా అంటే మళ్ళీ అందులో పెట్టాలి ఆ ఈక్వేషన్ లో. సో యూ కెన్ ఫైండ్ రూట్స్. దాన్ని ఏమన్నా రూట్స్ అంటాం. సో రూట్స్ 2 రూట్స్ ఆల్వేస్ గెట్ 2 రూట్స్. ఓకే సో ఇలా మనం నెక్స్ట్ ఒక నేను హోంవర్క్ ఇస్తాను అందరికి, ట్రై చేయండి ఇది హోంవర్క్. సో ఒక చిన్న ప్రాబ్లం, ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తా, యూ కెన్ ట్రై. ఓకే సో నెంబర్ 1, ఫైండ్ రూట్స్ ఫర్ 3x square minus x minus 10 is 0. Find roots. And number 2, 2x square minus 5x
plus 3 is 0. Find roots. Okay na, ఇది roots find out cheyali. Okay na, you can do it. So you can try this. Okay, next we go to mathematics లో ఇంకొక స్మాల్ అప్లికేషన్ చూద్దాం. మీకు ఒక మ్యాథమెటిక్స్ లో వన్ మోర్ అప్లికేషన్. Okay, we go to next topic, ఇంకొక టాపిక్, న్యూ టాపిక్. సో బైనామియల్ థీరం. Binomial theorem. See, remember this formula. ఇంకొక ఫార్ములా ఇస్తే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెన్ యూ కెన్ అప్లై. దీని గురించి డీటెయిల్స్ అన్ని మీకు మ్యాథ్స్ సార్ చెప్తారు, మీకు మ్యాథ్స్ లో చెప్తారు సార్. సో మనకు ఫిజిక్స్ లో వస్తుంది ఇది, మళ్ళీ చాలా సార్లు ఇది కూడా మనకు ఫిజిక్స్ లో వస్తుంది ఒక్కసారి. సో మనకు ఫార్ములా, ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది బైనామియల్ థీరం. 1 plus x power n, 1 plus nx plus n into n minus 1 by 2x square plus n into n minus 1 into n minus 2 whole by 240. సో ఒక చాలా పెద్ద ఫార్ములా ఇది, మీకు మ్యాథ్స్ లో వస్తుంది, బట్ ఫర్ ఫిజిక్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా మనకి, ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 కంటే వెరీ 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 స్మాల్. ఎక్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంత పెద్ద ఫార్ములాని సింపుల్ గా 1 plus x whole power n ఏం రాస్తామంటే, ఫస్ట్ 2 స్టెప్స్ తీసుకుంటాం ఇక్కడ. 1 plus nx. సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. రిమెంబర్ దిస్ ఫార్ములా. సో చూడండి, ఇఫ్ ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఎందుకు స్మాల్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకోవచ్చు. 1 ప్లస్ మీరు ఎక్స్ వాల్యూ తీసుకోండి. ఎక్స్ వాల్యూ 1 కంటే స్మాల్ కదా ఇక్కడ. ఎక్స్ ఈజ్ వెరీ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ అండ్ లెస్ దెన్ 1. సో ఎక్స్ లెస్ దెన్ 1 అంటే ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 0.002 తీసుకోవచ్చా? ఇది ఎక్స్ కన్నా 1 కన్నా స్మాల్ లార్జా? ఎక్స్ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ వాల్యూ 0.002. ఇది లార్జ్ ఉంటుందా? 1 లార్జ్ ఉంటుందా చెప్పండి? 1 పెద్దదా, ఇది పెద్దదా? 1. సో 1 చాలా చాలా పెద్దది 1. సో ఎక్స్ వాల్యూ వెరీ 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 స్మాల్. సో ఆర్ ఎక్స్ వాల్యూ 0.0008. చూడండి, ఇది కూడా స్మాల్. సో ఇంత స్మాల్ ఉంటాయి. సో యూ కెన్ అప్లై, యూ కెన్ రిమెంబర్ దిస్ ఫార్ములా. సో జస్ట్ రిమెంబర్, మన ఫిజిక్స్ వాళ్ళకి ఇది చాలుగా, మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక ఫార్ములా, ఇది రిమెంబర్ దిస్ ఫార్ములా. అయితే ఇది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఇది ఫార్ములానే, యాక్చువల్ ఇట్ ఈస్ ఎ ఫార్ములా బట్ నాట్ రిక్వైర్డ్. దిస్ మచ్ బిగ్ ఫార్ములా నాట్ రిక్వైర్డ్ ఫర్ ఫిజిసిస్ట్. ఫిజిక్స్ వాళ్ళకి ఇది చాలుగా. 1 plus nx. చూడండి, దీని అప్లికేషన్ ఎవడు చెప్తా, దీన్ని అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం అసలు ఎట్లా యూజ్ చేస్తారు, అసలు ఆ ప్రాబ్లం చూద్దాం. ఆ ఫార్ములా ఎక్కడ యూజ్ చేస్తారు. సపోజ్ నాకు 1.002 హోల్ క్యూబ్. మీకు నేను ఇది క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేస్తారు? ఇమీడియట్లీ ఈ క్వశ్చన్ చెప్పండి, ఇది ఏం చేస్తారు? 1 పాయింట్ ఇలా వేస్తారు కదా, 1.002 అని ఏం చేస్తారు? 2 2s are 4, 0 0 2, తర్వాత 0 0 0 0. సో ఇక్కడ మళ్ళీ 2 0 0 1 ఇట్లా వస్తారు. సో ఇక్కడ 4 ఇట్లా మల్టిప్లై చేయడం తెలుసుగా మీకు. సో 2 into 2 4 ఇట్లా అన్ని యాడ్ చేయండి. 4 0
ఓకే, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 1. మరి ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ ఇంకా మనది అయిపోలే, ఇంకా ఉంది, ఒక 2 టైమ్స్ అయిపోయింది మనకి, ఇది వచ్చింది కదా. మరి ఇక్కడ పాయింట్ పెట్టాలి. పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే జస్ట్ చూడండి, 0.1. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి కదా. సో ఈ నెంబర్ లో మనకి ఇచ్చిన నెంబర్ లో 1.002 లో పాయింట్ తర్వాత 1, 2, 3 ఉన్నాయి కదా. సో 3 ఉన్నాయి కదా. సో అక్కడ 3, మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా 3. సో 1.002. సో దీంట్లో కూడా మనకు పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. సో మీకు ఆన్సర్ ఏమొచ్చింది? మల్టిప్లై చేస్తే 102,204 వచ్చింది. చూడండి ఎన్ని పాయింట్స్ తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు చెప్పండి? 6 పాయింట్స్ తర్వాత, అంటే పాయింట్ తర్వాత మనకు 6 నెంబర్స్ ఉండాలి ఇప్పుడు. సో 6 నెంబర్స్ ఉండాలి అంటే సో పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సో పాయింట్ తర్వాత ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. ఒక్కొక్కటి 1, 2, 3, 4, 0 మిస్ అయినట్టు, ఇంకొకటి మిస్ అయిందా? సో 1 పాయింట్ 0 మిస్ అయిందా? సో ఇక్కడ 1 సెకండ్ 4002000100. సో లాస్ట్ ఆన్సర్ 402201. ఎస్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? సో ఆఫ్టర్ హౌ మెనీ పాయింట్స్ ఇక్కడ? సో 1 2 3 4 1 2 6 పాయింట్స్ కదా. యా, 1 2 3 4 5 6 6 పాయింట్స్ వస్తున్నాయి. 6 అంతే కరెక్ట్. సో 0 ఇక్కడ పెట్టుకోవాలి, పాయింట్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఇక్కడ 0, 1 2 3 4 5 6 అక్కడ వస్తే 0. 6 పాయింట్స్ తర్వాత 6 పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉండాలి. సో ఇది రూల్ మనకి. సో టోటల్ 6 డిజిట్స్. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మల్టిప్లై విత్ 1.002 ఉందా? మళ్ళీ దానికి ఏం మల్టిప్లై చేయాలి? వచ్చిన వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఏముంది వాల్యూ? ఇది నార్మల్ గా తీసుకోండి. Sir, in multiplication with calculation is 0 not, sir. Oh, sorry, one more 0 is there, no? Yeah, one more 0 is there. 0 0 0. In multiplication you have to do 4 times, sir. You did 3 times only. 4 times చేయాలి. 4 times చేయాలి. ఇంకొక 0 మర్చిపోయినట్టున్నాం ఇక్కడ. సో ఇక్కడ చాలా చూడండి టైం టేకింగ్ ఇది. 0 0 0 అంటే ఇక్కడ 1 0 0 2 ఇది వస్తుంది. సో 0 0 0 4 0 0 1. ఇప్పుడు అంతేనా? సో 0 0 0 4 టైమ్స్. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్. చూడండి వెరీ లెంతీ, చాలా టైం పడుతుంది ఇట్లా చేస్తే. మనకు షార్ట్ కట్ మెథడ్ నేను చెప్తా లాస్ట్ కి. సింపుల్ గా చేయొచ్చు, ఇంత పెద్దదాన్ని మనం షార్ట్ కట్ లో చేయొచ్చు. సో 0 0 0 4 0 0 1 ఇంత పెద్దగా వచ్చింది మనకి. చూడండి 1 0 0 4 0 0 4 అంటే ఇప్పుడు ఎన్ని ఉండాలి పాయింట్స్ మనకి? 1 2 3 4 5 6 ఇక్కడ పెట్టాలి పాయింట్. 1 పాయింట్ వస్తుంది. ఇందాక మనం మిస్టేక్ చేసాం, స్మాల్ మిస్టేక్స్. 0 0 1 2 3 4 5 6 మొత్తం కౌంట్ చేసుకోవాలి. దీంట్లో ఎన్ని ఉన్నాయి డిజిట్స్ మనకి? సో ఫస్ట్ దాంట్లో 3 డిజిట్స్ ఉంటాయి. కొందరికి అంటే డౌట్ ఉంటది మనకు, అంటే చిన్న ప్రాబ్లం చెప్తున్నాడు సార్ అనుకోవద్దు, అందరికీ రాదు ఇది. సో ఇక్కడ 3 డిజిట్స్ ఇది చూసుకోండి, 3 డిజిట్స్. ఓకేనా? ఇక్కడ 3 డిజిట్స్. సో టోటల్ దీంట్లో ఎన్ని ఉండాలి? అప్పుడు 6 డిజిట్స్ ఉండాలి. 6 డిజిట్స్. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చేయండి. 1.00 చూడండి, మళ్ళీ అంతా రాసుకోండిగా. మళ్ళీ ఒకసారి 1 0 0 4 0 0 4 ఇంత వచ్చింది కదా. నేను పాయింట్ తీసుకోలేదు చూడండి, ఇక్కడ నేను మామూలుగా నేను మల్టిప్లై చేస్తా. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం? ఇప్పుడు మనకు వచ్చిన 1002 ఉంది కదా. 1002 నేను పాయింట్ తీసుకోలే, ఎందుకు నాకు తెలుసు ఆల్రెడీ మనకు. ఓకే, మీరు పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి డిజిట్స్ చూసుకుని రాసుకోండి. ఇక్కడ 6 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్. సో మనకు వచ్చిన ఆన్సర్ లో 9 డిజిట్స్. పాయింట్ తర్వాత 9 డిజిట్స్ ఉండాలి. ఓకే, మనం ట్రై చేద్దాం. ఎంత వస్తుంది? 8 0 0 8 0 0 2 0 0 అన్ని జీరోలే ఇక మొత్తం. సో మెనీ 1 2 3 4 5 6 7 జీరోస్ మొత్తం.
3 4 5 6 7 తర్వాత మళ్ళీ 0 0 0 Seven 3 zeros. 4 5 6 7 మళ్ళీ ఇక్కడ 1 తో 1 into 4 4 0 4 0 0 0 4 0 0 0 0 1 0 1 హోల్ బై ఇక్కడ Eight. చూడండి 8 0 0 0 0 12 12 1 1 0 0 6 6 0 0 0 0 1 1 ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలో చెప్పండి ఇక్కడ 9 digits 9 digits shift చేయండి 1 from right side 1 count from 2 right 3 right 4 side నుంచి 5 6 start from right side 8 1 2 1 point 0 yes 1 point ఇక్కడ పెట్టాలి మన పాయింట్ 0 ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి సో చూద్దాం ఇప్పుడు మన షార్ట్ కట్ మీద ఇది ఆన్సర్ కదా నాకు ఫైనల్ ఆన్సర్ ఇది రావాలి నాకు ఆన్సర్ ఎలా బైనామియల్ థీరం యూజింగ్ బైనామియల్ థీరం దీన్ని ఏమంటామంటే బైనామియల్ థీరం మ్యాథమెటిక్స్ చూడండి ఎట్లా అంటే మీరు జనరల్ గా టూల్స్ మనం యూజ్ చేస్తాం కదా ఇంట్లో కటింగ్ ప్లేయర్ సపోజ్ సీజర్ యూజ్ చేస్తాము ఇవన్నీ ఎందుకు దే ఆర్ టూల్స్ అంటే వీ కెన్ వర్క్ సింప్లీ అంటే పెద్ద పెద్ద పని కూడా చిన్నగా చేయొచ్చు సో మ్యాథమెటిక్స్ లో కూడా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సింపుల్ గా చేయడానికి టెక్నిక్స్ ఉంటాయి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనం సింపుల్ గా చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద టెక్నిక్ వచ్చేసి మనకు బైనామియల్ థీరం సో మన ఫార్ములా ఏంటి 1 + x మళ్ళీ ఒక్కసారి ఫార్ములా రాస్తాను ఇక్కడ చూడండి 1 + x పవర్ n is equal to what is the formula 1 + nx yes use this formula ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాస్తా మళ్ళీ ఒకసారి సో మనకి ఇచ్చిందేమో 1.002 హోల్ పవర్ 3 కదా ఇది క్వశ్చన్ చూడండి ఇంత పెద్ద చేయకుండా సింపుల్ గా యూజింగ్ బైనామియల్ థీరం సో నేను ఎట్లా రాస్తా అంటే 1 + 0.002 హోల్ క్యూబ్ రాయొచ్చా yes sir yes సో ఇక్కడ ఎలా ఉంది అంటే సేమ్ ఇది ఓకే x 0.002 చూడండి x less than 1 ఉందా ఇక్కడ yes sir బైనామియల్ థీరం టెల్స్ సో మనకి అంటే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే ఇక్కడ నుండి చూడండి ఇది 1 + nx అంటే 0. n is equal to 3 కదా ఇక్కడ yes sir 1 + 3 into 0.002 now we get 1 + 0.006 అంటే 1.006 చూడండి మీకు 1.006 ఆల్మోస్ట్ ఫస్ట్ 4 to 5 letters almost you get a exact Same. answer same వస్తుంది so approximately you can take simply with a very much less time so ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ రాస్తున్నా ఇక్కడ ఆల్ బైనామియల్ ఫార్ములాస్ రాస్తున్నా ఫార్ములాస్ ఇంకా మనకు చాలా ఉంటాయి ఫార్ములీ అంటాం ఫార్ములీ సో ఫస్ట్ ఫార్ములా we know already just now 1 + x whole power n so actually it is not exactly equal approximately అంటే ఇట్లా రాస్తాం మనం approximately ఈక్వల్ కాదు approximately equal 1 + nx ఇక్కడ కండిషన్ ఏంటి x less than 1 and number 2 so 1 + x పవర్ -n ఇలా ఉంటాయి సో ఏం చేయాలి n ప్లస్ లో -n x ప్లస్ లో x సో అంటే ఏమొస్తుంది నాకు లాస్ట్ కి 1 - nx సో ఇది ఒక ఫార్ములా ఓకే 1 + so finally we get 1 + nx so therefore 1 + x to the power of n minus n approximately equal to 1 - nx so this is the formula number 3 suppose 1 - x power n undi so what is this value ante 1 + n times minus x we can write because ఇంకొక స్టెప్ రాద్దాం ఇది ఇంకా అర్థం కాకపోతే 1 + -x రాసుకోవచ్చు కదా ఇది హోల్ పవర్ n
ఓకే ఇలా రాసుకోవచ్చు. సో ఇది ఎట్లుంది సేమ్ ఇందాక 1 ప్లస్ ఎక్స్ ఫస్ట్ ఫార్ములా లాగానే ఉంది, ఫస్ట్ ఫార్ములా లాగా ఉంది సేమ్ ఇది. సో 1 ప్లస్ ఎన్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. సో వి గెట్ 1 మైనస్ ఎన్ఎక్స్. సో అంటే ఫైనల్లీ 1 minus x to the power of n is approximately equal to 1 minus nx. NX. So idoka formula. So we got third formula, the fourth formula. Total 4 untai. Fourth ela undochu cheppandi. 1 2 minus e. Ippudu deen ella rasta ante 1 plus minus x whole power minus n rasta. Idi etla undi 1 plus minus n minus x. సో ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ nx అంటే చూడండి 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ n కదా, అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది 1 ప్లస్ NX. సో ఇది సో టోటల్ 4 ఫార్ములాస్, రిమెంబర్ ఆల్ 4 ఫార్ములాస్. సో ఇప్పుడు చూద్దాం యూజింగ్ దీస్ 4 ఫార్ములాస్ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. సో దీని మీద అప్లికేషన్స్ ఇవే ఇక అంతే. దిస్ ఇస్ ఓవర్. సో ఈ టాపిక్ ఈజ్ ఓవర్. మనకి ఇంతవరకే వస్తుంది. మ్యాథమెటిక్స్ లో అయితే మీకు చాలా డెప్త్ ఉంటుంది ఇది. ఇదంతా మీకు మ్యాథ్స్ లో సెకండ్ ఇయర్ లో వస్తుంది. బైనామియల్ థీరం యూ విల్ గెట్ ఇన్, సో యూ విల్ హ్యావ్ ఇన్ సెకండ్ ఇయర్. సో ఒక ప్రాబ్లం చేద్దాం మనం దీని మీద అప్లికేషన్. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ మనం ట్రై చేద్దాం. చాలా సింపుల్ అయ్యొచ్చు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా సింపుల్ అయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0.997 to the power of 3. How much? ఎలా ఉంది క్వశ్చన్? టఫ్ ఉందా, ఈజీనా? Do you feel tough or easy this question? Hello students. సో కొంచెం చూస్తే బాగా మల్టిప్లికేషన్ చాలా ఎక్కువ ఉంది. 0.997 అంటే 3 times మల్టిప్లై చేయాలి. 3 times అంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. దీన్ని ఏం చేస్తా చూడండి, సింపుల్ గా యూజింగ్ బైనామియల్ థీరం ఎలా రాసుకోవచ్చు? కెన్ యూ గెస్? 1 plus 1 plus 1 minus 0.003 ఇలా రాసుకుంటా. ఎందుకు అంటే చూడండి 1.001 అంటే మీనింగ్ జనరల్ గా 1.00 అంటే 1. సో ఈ వాల్యూ 1 తెలుసు కదా. అది మీరు 1 తర్వాత పాయింట్ పెట్టి మీరు 0 ఎన్ని జీరోలు రాసినా 1 కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి 1 లోంచి నేను 1.000 ఉంది కదా, దీనిలోంచి ఏం తీసేస్తున్నా నేను? 0.003 తీసేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్. సో ఇక్కడ చేద్దాం మనం, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత వస్తుందో చెప్పండి, వాట్ యు గెస్? సో ఇక్కడ ఏం చేస్తాం మనం? 10 తీసుకుంటాం. ఇక్కడ నుంచి 1 ఇక్కడ కామన్ తీసుకుంటే, సో ఇక్కడ 10 ఉన్నట్టే కదా, 10 ఉన్నట్టు ఇక్కడ మనకి 10 మైనస్ 3 7. ఇక్కడ ఏమున్నట్టు మనకు 9 ఉన్నట్టు. సో ఇక్కడ 9 తెలుసు కదా అందరికి సబ్ట్రాక్షన్. సో ఇట్లా రాసుకుంటాం. సో మరి ఇది ఎంత? ఇదంతా అంటే చూడండి 1 మైనస్ 0.003 టు ద పవర్ ఆఫ్ 3 ఎలా రాద్దాం చెప్పండి? ఈజ్ ఈక్వల్ టు ఇది ఎట్లుంది? ఈ ఫార్ములా ఎలా ఉంది చెప్పండి? 1 మైనస్ ఎక్స్ ఒక ఫార్ములా ఉంది కదా, 1 మైనస్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ? 1 minus nx. We apply this formula, we get simply వస్తుంది 1 minus 0.003 to the power of 3, approximately 1 minus 3 into 0.003. Yes, so approximately 1 minus 0.009. Yeah, so identa vastundi cheppandi malli? Approximately 990.991. Yes, so inta vastadi. You can try this in calculator. Meer calculator end lepothe multiply 3 times, you get almost ee first 3 digits are same, almost same, approximately same vastadi. Similarly, we can also solve divisions.
not only multiplication, we can also solve division type. Division చేద్దాం ఈసారి. సరే డివిజన్ చేద్దాం. డివిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.004 by 0.998 నాకు ఇది కావాలి ఆన్సర్. సో హౌ టఫ్ ఇట్ ఈస్? జనరల్లీ చాలా టఫ్ కదా ఈ ఆన్సర్ మనకి డివైడ్ చేయాలంటే. డివిజన్స్ వచ్చు కదా అందరికి, డివిజన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ లో అయితే కొంచెం ఇది చూడండి కొంచెం టఫ్ గా ఉంది చూడడానికి. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి చూడండి, సాల్వ్ చేస్తాను. 1.004 ఓకే బై 0.998 చూడండి ఇది ఎలా రాస్తా? 1 plus 004 004 yeah 004 we can write this yeah 1 plus 004 so మళ్ళీ లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్. మళ్ళీ నెక్స్ట్ ఇది 1 minus 0.002. 002 yes correct. నెక్స్ట్ హోల్ ఇక్కడ పవర్ ఏమైనా ఉందా? పవర్ ఏం లేకపోతే 1 ఓకే, పవర్ ఏం లేకపోతే పవర్ 1 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఐ అప్లై 1 plus x power n ఫార్ములా. 1 plus nx ఓకే, దీని ఇంకా సాల్వ్ చేద్దాం. ఓకే 1 minute. సో ఇంకా దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేయాలంటే ఓకే దీని ఈ పవర్ 1 రాసుకున్నాం కదా ఇప్పుడు. సో నేను కింద డినామినేటర్ లో ఉంది చూడండి, డినామినేటర్ మనం పైకి తీసుకెళ్దాం. 1 plus 0.004 to the power of 1 ఇది ఫస్ట్ది. తర్వాత డినామినేటర్ నేను పైకి తీసుకెళ్తున్నా 0.002 Minus మైనస్ 1 రాసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ లో నోట్ ఇలా రాసుకోండి. సో ఎక్స్ బై వై, ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎం ఉంటే మ్యాథమెటిక్స్ లో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వై పవర్ మైనస్ ఎన్ రాసుకోవచ్చు. minus m. సో ఇలా రాసుకోవచ్చు మనం మ్యాథమెటిక్స్. సో యూజ్ దిస్ మ్యాథమెటిక్స్. దీని నుంచి నేను రాశాను ఇది. నెక్స్ట్ చూడండి ఇది ఎట్లుంది? 1 plus nx. సో ఇది 1 మైనస్, చూడండి ఇక్కడ మైనస్ అక్కడ మైనస్, రెండు మైనస్లు ఉంటాయి. ఫోర్త్ ఫార్ములా ఇది ఫార్ములా 1 plus nx. 1 plus nx సింపుల్ గా 1 plus nx. n అంటే ఇక్కడ 1, 0.002. సో ఫైనలీ సో ఇది మొత్తం బ్రాకెట్, ఇన్ ద బ్రాకెట్, పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. సో 1 plus 0.004 వచ్చింది ఇక్కడ బ్రాకెట్ లో. అండ్ నెక్స్ట్ 1 plus 0.002. నౌ మల్టిప్లై 1 by 1 ఇన్సైడ్. సో 1 into 1 ప్లస్, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ఒక్కొక్కటి మల్టిప్లై చేస్తా లోపలికి. సో 1 into 1 మళ్ళీ 1 into 0.002 ప్లస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది 0.004 ని 1 తో మల్టిప్లై చేయండి మళ్ళీ ఒకసారి ప్లస్. ఇక ఇప్పుడు ఏంటి నెక్స్ట్ 0.004 into 0.00 1 minute 002. ఇక్కడ ఏమొచ్చింది 1, ఇక్కడ ఏమొస్తుంది 0.002, ఇక్కడ 0.004. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 0 వస్తుంది మీకు ఇక, ఎందుకంటే చూడండి 0.00 మనకు మామూలుగా ఏమొస్తుంది మీకు 4 into 2 ఉంది కదా, 8 వస్తుంది కదా. మీరు జనరల్ గా పాయింట్ మర్చిపోండి, ఫర్గెట్ పాయింట్. 8 వస్తుంది మీకు, 8 4 into 2 8. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? కౌంట్ జీరోస్ ఆఫ్టర్ పాయింట్. 1 2 3 4 5 6 టోటల్ 6 digits. అంటే మనకి ఇక్కడ చూడండి పాయింట్ ఎలా రాస్తున్నాం. సో 1 2 3 5 6 ఓకేనా. సో 0 పాయింట్ చూడండి, ఇది ఆల్మోస్ట్ 0 అన్నట్టు, ఇది ఆల్మోస్ట్ 0. మీరు ఇది యాడ్ చేసినా చేయకున్నా పెద్దగా వాల్యూ ఏం మారదు. సో మీరు యాడ్ చేశారే అనుకుందాం, సపోజ్ ఆల్మోస్ట్ 0. యూ కెన్ నెగ్లెక్ట్
ఇలాంటివి మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, యూ కెన్ నెగ్లెక్ట్. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1.006. ఇది ఆన్సర్. చూడండి ఇంత పెద్ద క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే, డివైడ్ చేయాలంటే చాలా కష్టం. సో సింప్లీ వీ గాట్ ఆన్సర్ 1.004 by 0.998. సో ఇది ఆన్సర్. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ క్యాలిక్యులేటర్. ఓకే.